ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయటం మానుకోవాలని అభ్యర్థించారు. స్త్రీగా ఉండటానికి, బయటకొచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలని అన్నారు. ఈ ప్రయాణం తనని మార్చినందుకు గర్వపడుతున్నానని, దయచేసి చిన్న చూపు చూడకండని కొండా సురేఖను కోరారు సమంత. ఒక మంత్రిగా మీ మాటలను వాల్యూ ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని మంత్రిని వేడుకుంటున్నానని తెలిపారు సమంత. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. మా విడాకులకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ రాజకీయం కోసం నన్ను లాగకండి. గౌరవప్రదమైన మంత్రిగా ఉన్న మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాలతో జోక్యం చేసుకోవద్దని ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు సమంత. మరోవైపు ఈ విషయంపై నాగ చైతన్య సైతం స్పందించారు. తన తండ్రి హీరో నాగార్జున చేసిన పోస్టును రీట్వీట్ చేశారు.